ఇది నేను స్పెషల్గా హిందూస్కు చెప్దాం అనుకుంటున్నా, హిందూస్ కోసమే ఈ వీడియోస్ చేస్తున్నా. మనం ఏ పార్టీకి ఓటేసినాం, ఎంత సేఫ్ ఉన్నాం, సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఇలా మన పరిస్థితి ఇంత మంచిగా ఉంది అనే దాని మీద మాట్లాడదాం. ఎందుకంటే ఒకవేళ సెంట్రల్లో కాంగ్రెస్ గెలిచి ఉంటే హిందూస్ పరిస్థితి ఏంది తెలుసా? ఏ గొడవ జరగని, ఎవరన్నా మనల్ని అనని, హిందూస్ కాకుండా ఎవరు అవతల వచ్చి హిందూస్ పైన కేసు వేసినా హిందూస్ది తప్పు వేసారే లోపల. హిందూస్ చెయ్యకపోయినా హిందూస్ మీద కేసులు వేయాలా, హిందూస్ని ఫస్ట్ లోపల వేయాలా అనే అంత రేంజ్కి ఒక బిల్ వచ్చి ఉండాలి కాంగ్రెస్ గవర్నమెంట్ 2011 to 2013 మధ్యలో. కమ్యూనల్ వైలెన్స్ బిల్ ఎట్లా తీసుకొచ్చిందంటే ఈ బిల్లు కూడా, ఇప్పుడు హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు. ముస్లిమ్స్ది మెజారిటీ తక్కువ ఉంది, క్రిస్టియన్స్ది మెజారిటీ తక్కువ ఉంది, హిందూస్ది మెజారిటీ ఎక్కువ ఉన్నది. అయితే ఈ బిల్లుని ఎట్లా డిజైన్ చేసినారంటే వీళ్ళు, ఇన్ కేస్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వచ్చి హిందూస్తో గొడవ పడితే హిందూసే తప్పు చేసినట్టట, హిందూస్ని ఫస్ట్ లోపలేసేయాలనంట. హిందూస్ని లోపలేసిన తర్వాత అప్పుడు కేసుని స్టార్ట్ చేస్తారంట. హిందూ తప్పు నేను చేయలేదు అని హిందూ ప్రూవ్ చేసుకోవాలా, అప్పుడే హిందూ నువ్వు తప్పు చేయలేదు కాబట్టి నిన్ను వదులుతుంది గవర్నమెంట్, నిన్ను వదులుతుంది లా అని చెప్పి వీళ్ళందరినీ సేఫ్ సైడ్ చేసి హిందూస్ని మాత్రమే టార్గెట్ చేసే రేంజ్లో ఈ బిల్ని తీసుకొచ్చారు. అది పెట్టినప్పుడు బీజేపీ గవర్నమెంట్ అట్లెట్లా హిందూస్ని టార్గెట్ చేసే బిల్ ఇది, కమ్యూనల్ అందరికీ ఈక్వల్ రైట్స్ ఇచ్చే బిల్లు కాదు అని అపోజ్ చేసింది ఆ రోజు. కాబట్టి ఇయ్యాల హిందూస్, నువ్వు, నేను, మనం ఇంత సేఫ్గా, ఇంత సెక్యూర్గా ఇగో ఇండియాలో ఉంటున్నాం. లేకపోతే మన పరిస్థితి ఏంది తెలుసా? బంగ్లాదేశ్కేనా వచ్చి రోహింగ్యాలు ఎట్లయితే ఇండియాలో చొరబడి ఉంటుండ్రో, ఇండియాలో పుట్టిన హిందూసు వాళ్ళలాగా బతకాల్సి వస్తుండే. వాళ్ళు వచ్చి మనల్ని కొట్టిండ్రు, వాళ్ళు వచ్చి మనల్ని ఆపినరు, వాళ్ళు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసిండ్రు. అవతల ఎవరైనా హిందూస్ కాకుండా మనం మూసుకోవాలి, మనం ఎట్లనే కూర్చోవాలా. నువ్వు ఏం చెయ్యకు, నువ్వు ఏం అనకపోయినా వాళ్ళే అంతా చేసి వీడు చేసిండు, వీడే అని చెప్తే నేను లోపలేసేస్తారు. అదేంది సార్ నేను చెయ్యలేదు, వాళ్ళు వచ్చి చేసిందంటే అవన్నీ సంబంధం లేదు, ఈ కమ్యూనల్ యాక్టే అది, అట్లనే ఉంటుంది అనేటట్టు డిజైన్ చేసిండ్రు. ఇప్పుడు చెప్పుండ్రి, ఇన్ కేస్ కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉండుంటే మన పరిస్థితి ఏంది? ఇప్పుడు బీజేపీకి ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో కదా, హిందూస్ అయితే ఎంత హ్యాపీగా ఉంటారో, అమ్మా సేఫ్ అయినాంరా మనం అనేటట్టు. అయితే ఇది 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 ఎట్లాంటి బిల్ అంటే, ఇప్పుడు మన సనాతన ధర్మంలో మనకు పూజలు, యజ్ఞాలు, హోమములు, పూజలు ఇవన్నీ మస్తు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఇంట్లో పూజ చేసుకోవాలా, మన ఆడబడుచులంతా నోములు అని చెప్పేసి, వ్రతాలు అని చెప్పేసి, లక్ష్మీ పూజ అని చెప్పేసి, మాతల పూజలు అని చెప్పేసి మస్తు పూజలు చేస్తారు. అయితే హిందూ నువ్వు నీ ఇంట్లో పూజ చేసుకోవాలంటే ఫస్ట్ నీ చుట్టుపక్కలున్న ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సైన్ పెట్టుకొని రా. అది తీసుకపోయి నువ్వు పోలీస్ స్టేషన్లో ఇస్తే వాళ్ళప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు నీ ఇంట్లో నువ్వు పూజ చేసుకోవచ్చు, లేకపోతే నీ ఇంట్లో కూడా నువ్వు పూజ చేసుకోనికి లేదు. ఇట్లనే ఉంటుంది ఈ బిల్లు. అదే ఇలా రాసి పెట్టిండ్రు అన్నట్టు. నీ ఇంట్లో నువ్వు పూజ చేసుకోనికే నీకు అవతల పర్మిషన్ ఇవ్వాలట. మరి అదే వాళ్ళింట్లో వాళ్ళు పూజలు చేసుకోవాలా, వాళ్ళింట్లో వాళ్ళు ఫంక్షన్ చేసుకోవాలా, వాళ్ళ మసీద్లల్లో, వాళ్ళ చర్చిలల్లో ప్రేయర్లు చేసుకోవాలా, నమాజ్లు చదువుకోవాలంటే హిందూస్కి ఏం అవసరం లేదు, ఏం అడగాల్సిన అవసరం లేదంట. డైరెక్ట్ మీరు ఏమైనా చేసుకోండి, ఈ బిల్లు మీ సైడే సపోర్ట్ ఉన్నది, మీరు ఏమైనా చేసుకోండి. హిందూస్ మాత్రం ఏది చేసినా వాళ్ళని అడిగే చేయాలా. ఇది సెక్యులర్ కంట్రీ అంటారా దీన్నప్పుడు? ఇది సెక్యులర్ బిల్ అవుతుందా అప్పుడు? అంటే సెక్యులర్కి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ అంటారు కదా, మరి ఈ బిల్లు ఎందుకు పెడదాం అనుకుంది అంటే, ఇండియాలో ఇండియాలోనే హిందూస్ సేఫ్గా ఉంటారు కదా, ఇండియాలో కూడా సేఫ్గా ఉంటుంది హిందూస్ అని చెప్పి బిల్లు ఇది. ఇట్లాంటి బిల్లు పెడదాం అనుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇన్ని హిందూస్ ఇంత పూజలు చేసి దేవునికి ఎంత మొక్కుతే ఈ బిల్లును అడ్డుకున్నది బీజేపీ. ఆ రోజు బీజేపీ లేకుండా
ఒక్కవేళ ఆ రోజు బీజేపీ అపోజ్ చెయ్యకపోయి ఉంటే ఇలా మన పరిస్థితి ఏంది? అంటే కూడా చేయలే. ఇప్పుడు లవ్ జిహాద్ల గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ ఈ బిల్లు వచ్చి ఉంటే లవ్ జిహాద్ని మనం ఆపుతుండనా? అట్లీస్ట్ మన అక్కలను, చెల్లెలను, మన కూతుర్లను, ఎవరినో వీళ్ళ నుంచి సేవ్ చేయగలుగుతుండనా ఈ బిల్లు వచ్చి ఉంటే? పోనీ నీ రైట్ కోసం నువ్వు ఫైట్ అన్నా చేయగలుగుతుండనా? అసలు నీ ఇంట్లో నువ్వు పూజ చేసుకోలేవు, నువ్వు గుడికి పోలేవు, నువ్వు ఏ ధర్మశాలను నడపలేవు, నువ్వు ఎక్కడ స్వేచ్ఛగా తిరగలేవు, నిన్నెవ్వరేమన్నా నువ్వు పోయి కేసు పెట్టలేవు. ఇగో ఇట్లా అయిపోతుంది ఇట్లాంటి బిల్లు ఇది. ఒక్కసారి ఆలోచించుండ్రి, ఇన్ కేసు ఈ బిల్లు వచ్చి ఉంటే నువ్వు నేను మనం ఏడ కలుసుకునేటోళ్ళం వచ్చు? కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఈసారి మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ వస్తే ఈ బిల్లుని ప్రజెంట్ చేసిందే అనుకో, మనం ఏం చేయాలి? అప్పుడు ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా ఆకే చినుగుతుంది, ఆకు ముళ్ళ చాకు మీద పడ్డా ఆకే చినుగుతుంది అన్నట్టు నువ్వు ఓటు ఇప్పుడు అటు సైడ్ వేసి ఎవరేమో పరిస్థితి ఇది అయిపోయిందిరా అని అంటే ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు. ఇట్లాంటి బిల్స్ వీళ్ళు తీసుకొస్తారు. మన రైట్ కూడా మన చేతులు ఉండదు. అప్పుడు ఏం చెప్తే అది వినుకుంటా కూర్చోవాలి, లేదా దేశం వదిలి వెళ్ళిపో, అంతే. ఇంకా వేరే ఆప్షనే ఉండదు నీకు. ఎందుకు తెలుసా? హైదరాబాద్లో ఎమ్మెల్యే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూస్ని ఉరికిచ్చి కొడితే రోడ్లు గల్లీలు సరిపోవు హిందూస్కి పారిపోవడానికి అని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. చొరబాటుదారులని తీసి అవతల పడేద్దాం, వాళ్ళు మనకొద్దు, వాళ్ళు ఉంటే ఇండియా చక్కగా ఉండలేదు అని చెప్పి SIR అని తీసుకొచ్చి వాళ్ళని బయట ఈడ్చి కొడుతుంటే మమతా బెనర్జీ స్పెషల్గా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్టివ్గా నిలిచి ఈ బిల్లు వద్దు మాకు అని చెప్తున్నారు. తమిళనాడులో మా గుడికి మేము వెళ్ళి దీపం పెడతామయ్యా, అది మా సాంప్రదాయం అని అడిగితే కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకో అని అంటున్నారు. ఏ సిచ్యువేషన్లో హిందూస్ ఉండే, ఏ సిచ్యువేషన్కి హిందూస్ వచ్చిండ్రు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అట్లాంటి వాళ్ళు ఏదైనా యుద్ధం చేసిన తర్వాత అవతలని ఏమీ అనకుండా యుద్ధం నీతిగా నిజాయితీగా చేసే వచ్చేటోళ్ళు. మనకు తెలియకుండానే మన బ్యాక్ సైడ్ ఒక యుద్ధమే జరుగుతున్నది. మనం కళ్ళు మాత్రం తెరవం, ఎప్పుడు క్వశ్చన్ చెయ్యం. ఎన్నో జరుగుతున్నది, నేను ఈడున్నా, నేను ప్రశాంతంగా ఉన్నా, నా ఇంటికి ఏం కాలేదు అని అనుకుంటున్నాం. ఒకరోజు మన ఇంటికి వచ్చినప్పుడు ఇట్లాంటివి ఎందుకురా ఈ గతికి వచ్చింది, ఎట్లుండరా మేము, ఎట్లయితేరా అయ్యా అని మస్తు బాధపడాల్సి వస్తుంది. ఈ కమ్యూనల్ బిల్ ఏదైతే ఉందో, ఇట్లాంటి బిల్స్ ఒక్కటే మనకింత అమ్మా మేము బతుకుతామా అనే రేంజ్కి తీసుకపోతే ఇన్ ఫ్యూచర్లా ఈ పార్టీలు అధికారంలోకి వస్తే హిందూస్ మన పరిస్థితి ఏంది, ఏం చేద్దాం? ఇప్పుడైనా అట్లీస్ట్ మంచిగా కళ్ళు తెరిచి నిద్రలో నుంచి లేచి ఒక్కసారి ఆలోచించండి. మనం ఓటు ఏ పార్టీకి వేద్దాం, మనం మన రైట్స్ని ఎట్లా కాపాడుకుందాం, హిందూస్ ఎట్లా సేఫ్గా ఉండొచ్చు. వాళ్ళ మిషన్ వాళ్ళకున్నది. ఒక్కొక్కళ్ళు అంటారు, క్రిస్టియన్ పెద్దలు ఏమని అంటారు, ఇండియాని క్రిస్టియన్గా మార్చేయాలా, ఇది మా టార్గెట్ అంటారు. ఇంకొంతమంది ముస్లిమ్స్ ఇండియాని ముస్లిం కంట్రీగా డిక్లేర్ చేసేయాలా, ముస్లిం కంట్రీగా చేసేయాలా అని ఇంకొంతమంది అంటారు. దీని మీద కంపల్సరీ నేను వీడియో చేస్తా. ఈ ఎవరైతే టార్గెట్ చేస్తుండ్రో, ఎట్లా ప్లాన్ నడుస్తుంది దాని గురించి కూడా వీడియో వస్తుంది. వాళ్ళు అట్లాంటి చేస్తుండ్రు. మరి హిందూస్ ఎప్పుడు కూడా ఇంకొక కంట్రీకి పోయి ఈ కంట్రీని హిందుస్థాన్ లాగా మారుద్దాం, అరే ఇండియాని హిందుస్థాన్గా మార్చాలని మనం అనుకోము. సెక్యులర్ కంట్రీ అని అనుకుంటున్నాం. అందరూ ఉండాలా, అందరితో మనం మంచిగా ఉండాలా, మనం కూడా ఉండాలని అంటున్నాం. కానీ అట్లా కాదుగా. గవర్నమెంట్లు వచ్చే పార్టీలో ఇట్లా తయారు చేస్తూ ఉంటే హిందూ నువ్వు ఎవరు కోటేస్తావు? నీ ఫ్యూచర్ ఏంది, నీ పిల్లల ఫ్యూచర్ ఏంది? మనం ఏడున్నాం, ఈ నుంచి ఏటికి పోతాం? అసలు వేరే దగ్గర పోతే మనం బతుకుతామా? ఇండియాలో హిందూ సేఫ్గా లేకపోతే ఇట్లాంటి బిల్స్ వస్తే ఇన్ ఫ్యూచర్ మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏమి ఇస్తాం? ఒక్కసారి ఆలోచించుండ్రి. ఇట్లాంటి బిల్స్ గిట్లా మళ్ళీ ఫ్యూచర్లో పాస్ అయితే ఇక హిందూస్కి కాపాడేటోడు ఎవ్వడు ఉండడు. ఇది మాత్రం పక్కా. మనకేం కావాలా, మనం ఎవరు కోటేస్తున్నాం,
మనకి ఏ గవర్నమెంట్ ఉంటే మనం సేఫ్గా ఉంటాం. మంచిగా ఆలోచించి మాత్రం ఓటేయండి. మన దగ్గర ఉన్న ఒకటే ఒక వెపన్ ఓటు. ఇది ఒక్కటి అమ్ముకోకుండా నిజాయితీగా మనకి ఏదైతే సపోర్ట్ చేస్తుందో, మనం ఎక్కడైతే సేఫ్గా ఉంటాం, ఏ పార్టీ ఉంటే మనం సేఫ్గా ఉంటాం అనుకుంటామో ఆ పార్టీకి ఓటేద్దాం. మోడీ ఉన్నన్ని రోజులు మాత్రం హిందూస్కి ధోకా లేదు. కానీ మోడీ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత హిందూస్ సేఫ్గా ఉంటారా? ఇది నా క్వశ్చన్స్ హిందూస్కి. మీరు ఆలోచించండి. ఇక దేనికి ఓటేద్దాం, మనం ఎట్లా సేఫ్గా ఉందాం, మనం యూనిటీగా ఎప్పుడు ఫామ్ అయిదాం. గంపగుత్తగా నేను ఈ పార్టీకే ఓటేస్తాను హిందూ ఏ రోజైతే అనుకుంటాడో అప్పటి నుంచి వెళ్ళి ఇంకా మనల్ని టార్గెట్ చేసే బిల్స్ రావు, మనల్ని టార్గెట్ చేసేటోడు ఎవడూ ఉండడు. ఇది మాత్రం నిజం. హిందూస్ యునైటెడ్ అవ్వాలా, హిందూస్ యూనిటీ మెయింటైన్ చేయాలా. మనం ఏ రోజైతే స్ట్రాంగ్గా ఇది మేము ఇట్లుంటాం అని ఫిక్స్ అవుతామో అప్పుడే మనం బాగుపడతాం, లేకపోతే మన భవిష్యత్తు లేదు. ఇది ఫిక్స్. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దయచేసి ఇలాంటి వీడియోస్ని వీలైనంత షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఈ న్యూస్ బయటకు పోతే అప్పుడే కదా మన హిందూస్ ఆలోచిస్తారు, వామ్మో ఇట్లాంటివి జరిగినాయా. మస్తు మందికి ఇంకా ఇవి తెలివాయి, అందుకోసమే వెతికి మరి బయటకు తీసుకొచ్చి చేస్తున్నాం మేము. మీరు సపోర్ట్ చేస్తే, లైక్స్ కామెంట్ చేస్తేనే మాకు కొంచెం బూస్ట్ అవుతుంది. మేము కూడా మమ్మల్ని చూస్తుండ్రు, మాది వింటున్నారు అని డబల్ ఎనర్జీతో పనిచేయడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం. మా టీం చాలా కష్టపడుతుంది న్యూస్ని తీసుకురావడానికి, ఇట్లాంటివన్నీ బయటకు చెప్పడానికే. ప్లీజ్ దయచేసి ఒక్క లైక్, ఒక్క కామెంట్, ఒక్క షేర్ మా కోసం, మన కోసం, మన ఛానల్ని డెవలప్ చేయడానికి కోసం చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.